గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అక్కలే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? పసుపు మందారు నిన్న పూసినట్టుంది. నేను లేనండి, శుక్రవారం నుంచి గార్డెన్ చూడలేదు. చాలా 4 రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. ఏమని అడిగితే మా మేనత్తకి బైపాస్ సర్జరీ చేశారు, సీరియస్ అయిపోయింది. ఆ గంట 2 గంటలనంటే గవ్వ శుక్రవారం పరిగెట్టుకుని వెళ్ళాను. శనివారం ఉదయం చూశాను, అక్క నేను వచ్చాను అని పలకరించాను. బాగానే ఉంది, ఏం భయం లేదు, డయాలసిస్ చేసామని డాక్టర్లు చెప్పారు. సరే అని బాగానే ఉందని ధైర్యంగా శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం ఉదయం వచ్చానండి. అంతే, ఇలా ఉదయం వచ్చాను. ఆదివారం రాత్రి అత్తయ్య స్వర్గస్థురాలైంది. 3 రోజులు పక్షిని ఉంటుంది, అందుకని ఇంక పైకి వచ్చి చెట్టుని చూడలేదు. ఎలా ఉన్నాయో సార్ చూస్తున్నాను అన్నమాట. అత్త అంటే అత్త కాదండి, అక్కనే పిలుస్తాం. 1 సంవత్సరం తేడా మా ఇద్దరికి. ఏంటో దాన్ని దురదృష్టం, తొందరగా వెళ్ళిపోయింది. మేమందరం అక్కనే పిలుస్తాం. అందరం ఒకే కంచెంలో తిన్నాం, ఒకే మంచం, ఒకటే స్కూలు, ఒకటే ట్యూషను. భోషాణం గదిలో పడుకునేవాళ్ళం సామర్లకోటలో. అంటే నాన్నగారు అక్కడ పనిచేసేవారు. సామర్లకోటలో భోషాణం గదిలో అందరం కలిసి సరదాగా పడుకునేవాం. అంటే ఆ గదిలో భోషాణం ఉండేది, అందుకని భోషాణం గది అని పేరు దానికి. ఈ అత్త, పై అత్త, ఒక పెద్ద అత్త, నాన్నగారు, బాబాయ్ గారే పెద్ద బాబాయ్ గారే పెద్ద. మిగిలిన వాళ్ళందరూకి మాకందరికీ సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తేడా. ఇంకా నాకన్నా చిన్న బాబాయ్ కూడా ఉన్నాడు, అంటే ఆయన కూడా చనిపోయారు అప్పట్లో. మరి అలాగ అత్త కోడళ్ళు కనేవారంటే ఏదో మా ఇంట్లోనే కనబడుతుంది కదా మీకు. ఏంటి ఎపిసోడ్ చేస్తా గార్డెనింగ్ అనుకుంటున్నారా? లేదండి, ఏదో మనసులో బాధ. చాలా చెప్తే రిలాక్స్ అయిపోతుంది కదా, అందుకని ఎందుకో తెగ గుర్తొస్తుంది అక్కే అండి. అక్క కాదు, తల్లి, అమ్మ మమ్మల్ని అమ్మలా చూసుకుంది. ఏదో కాసేపు నా బాధ మీతో చెప్తే ఓకే అవుతుందని చెప్పేసుకున్నాను. అందుకనే ఇది ఇంటికి ఏంటంటే 4 రోజులు పైకి ఎక్కలేదు. ఎలా ఉంది అంటే ఇప్పుడే ఇవాళ స్నానం శుద్ధి అయింది. శుద్ధి అయ్యి కింద 4 పనులు చూసుకుని పైకి ఇప్పుడు వచ్చాను అనమాట. మాదే కలుపుదామని అన్నీ రెడీ చేసుకున్నానండి. ఎప్పుడో వార్త వచ్చింది. మగవాళ్ళు మా ఇంట్లో మోస్ట్ అంటే చేయకూడదు కాదు, ఈయనకి అసలు ఏం పని రాదు. ఈయన కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. నేను ఎప్పుడు క్యాంపుల్లోనే ఉండాలి, అందుకని ఇంట్లో పనులు అవి ఏం రావు ఆయనకి. అందుకని ఇంట్లో పనులన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇదిగో పెట్టలేదు, సవి కలుపుకొని ఇక్కడ పెట్టుకుని వెళ్ళిపోయాను కదా. వర్షాలకు వచ్చి అన్నీ అలా తగులడిపోయాయి. పని వాళ్ళు ఏవో నీళ్ళు పోస్తారు కానీ ఈ పళ్ళన్నీ ఎందుకు చూస్తారండి. ఇది పని అదే వాళ్ళ మాగే కలుపుదామని పెట్టుకున్నాను కదా, కలపలేదు. ఇదిగో ఒకసారి వాళ్ళ ఎంట్లో పెట్టి సాయంత్రం కలిపిస్తాను. నువ్వు కలపలేదు, ఇవాళ ఒక ఎండ చూపించి సాయంత్రం కలిపిస్తా. 4 వర్షాలు పడ్డాయి కదా, అసలు నీళ్ళు పోసే అవసరం రాలేదు. ఇంకో చెట్లన్నీ చూడండి తెగ పూసేసాయి. దొండ అయితే తెగ పూసేస్తుంది. దొండకాయలు బాగా వచ్చేసాయి. ఇంకో దొండ తీగ బాగుంది కదా, దొండ తీగ. అది ఫ్రెండ్స్, ఏమిటో అసలు పైకి వచ్చి గార్డెన్ చూపిద్దాం అనుకుని ఏమిటో నా బాధ మీతో షేర్ చేసేసాను. ఉంటాను ఫ్రెండ్స్, రేపు మాట్లాడతాను. ఇవాళ ఎందుకో అది మళ్ళీ అక్క గుర్తొచ్చింది, మాటలు రావట్లే. ఓకేనా, బాయ్.